నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. మైపాడు బీచ్లో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందారు. యువకుల మృతదేహాలను పోలీసులు వెతికి తీశారు. మృతులు నారాయణ రెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు. నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. మైపాడు బీచ్లో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందారు. యువకుల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మృతులు నారాయణ రెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి మైపాడు బీచ్ లో ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం నుంచి కూడా ఇటు యువకులు ఉండొచ్చు, అదేవిధంగా కార్తీక మాసం సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా అనేక మంది కూడా ఎక్కువగా తాకిడి ఉంటుంది. సో ఈ రోజు కొంతమంది నెల్లూరు నగరానికి కోటమిట్టకు సంబంధించినటువంటి ఇద్దరు, అదేవిధంగా నారాయణ రెడ్డిపేటకు చెందినటువంటి మరో యువకుడు, ముగ్గురు కలిసి ఇంటర్మీడియట్ చదువుతారు వాళ్ళు. సో ఈ రోజు ఆదివారం కాబట్టి సరదాగా ఇటు సముద్ర స్నానానికి వెళ్ళారు. అక్కడ సముద్రంలో దిగిన తర్వాత కొంత ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా లోతు ఉండడంతో ఆ లోతులో వాళ్ళు ఆ యొక్క అలల దెబ్బకి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు స్థానికులు చూస్తుండగానే ఆ ముగ్గురు యువకులు లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి అందరూ చూస్తుండగానే జరిగింది. అక్కడ గజేతగాళ్ళు లేకపోయారు. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ స్థానికులు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు లోపలికి దిగారు. వెంటనే మత్స్యకారులు లోపలికి పోయినప్పుడు కూడా అప్పటికే అలవు తాకిడికి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే ఇందుకూరుపేటకు సంబంధించిన ఎస్ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా కొవ్వూరు సిఐ సుధాకర్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ముగ్గురు యువకులు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. నెల్లూరు నగరంలో వాళ్ళు ముగ్గురు ఇటు ఆదివారం కావడం, సముద్ర స్నానానికి వెళ్లడం అనేది ప్రస్తుతం ప్రమాదానికి కారణం అని చెప్తా ఉన్నారు. అయితే అలలు ఎక్కువగా తాకిడి ఉన్న నేపథ్యంలో లోపలికి వెళ్ళొద్దంటూ కూడా స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా ఆ యువకులు లోపలికి ఈత కొట్టుకుంటూ సరదాగా ఆటలాడుకుంటూ కూడా కొంత ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఇసుక ర్యాప్తో ఒక్కసారిగా కూడా పెద్ద అల రావడం, ఆ పెద్ద అలకి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయారు. ఒకరిని కాపాడిపోయి మరో ఇద్దరు చెయ్యి ఇచ్చేటువంటి నేపథ్యంలోనే ఆ ఇద్దరు కూడా లోపలికి కొట్టుకోపోవడం జరిగింది. మొత్తానికి ముగ్గురు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా ఈ యొక్క విషాదం చేసుకోవడంతో వాళ్ళ బంధువులంతా కూడా ఆర్తనాదాలు శోక సముద్రంలో మునిగిపోతా ఉన్నారు. నెల్లూరు నగరానికి చెందినటువంటి ఇద్దరు యువకులు, అదేవిధంగా నారాయణ రెడ్డి పేటకు చెందినటువంటి మరో యువకుడు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళ ముగ్గురు ఒకే బైక్ లో రావడం జరిగింది. సో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ప్రస్తుతం మైపాడు బీచ్ వద్ద విషాద ఛాయలు నమలుకున్నాయి. మరి కొంతమంది స్థానికులు ఉండొచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల కాలంలో సముద్ర స్థానానికి వర్ష ప్రభావం వల్ల ఎక్కువ మంది పోలేకపోయారు. అదిగాక ఈ రోజు కార్తీక సోమవారం సంబంధించినటువంటి ఆదివారం కావడం, కొంతమంది కాలేజీ సంబంధించినటువంటి యువకులు, అదేవిధంగా యువకులంతా కూడా అక్కడ సరదాగా రావడం, ఈ పెను విషాదం చోటు చేసుకోవడంతో చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకుంటున్నారు మొత్తానికి.